హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు ఫ్రమ్ సీజన్ 3 లోని థర్డ్ ఎపిసోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే జిమ్ కి తన కొడుకు థామస్ కాల్ చేస్తాడనమాట. కాకపోతే జిమ్ ఏంటంటే ఎవరు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ థామస్ మాత్రం నేనే డాడీ, నన్ను మర్చిపోయావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంతేకాకుండా అమ్మ మీద నీకు ప్రేమ లేదా, ఎందుకు తనని ఫారెస్ట్ లోకి పంపించావు అంటే తనను వదిలించుకుందాం అనుకుంటున్నావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. దాంతో జిమ్ మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. అదే సమయంలో జూలీకి ఈతనికి నువ్వు తప్ప ఎవరు లేరు, అలాంటప్పుడు నువ్వు ఫారెస్ట్ లోకి ఎందుకు వెళ్తావు అని చెప్పేసి కంటిన్యూస్ గా డాడీ డాడీ అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో జిమ్ కోపం వచ్చేసి ఎవరు నువ్వు అని చెప్పేసి అంటాడు. నేను డాడీ ఈతన్ని నీ వల్ల చనిపోయానని చెప్పేసి కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉంటాడు. అందులోను కరెక్ట్ గా అదే సమయానికి తనకి జూలీ ఈతన్ గుర్తొస్తారనమాట. అందులోను బయట చీకటి పడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో వాళ్ళు ఏంటంటే పశువుల బాగా దగ్గరికి వెళ్ళి ఆ పశువులతో ఆడుకుంటూ ఉంటారు. వెంటనే జిమ్ పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటికి రండి అని చెప్పేసి తీసుకెళ్తూ ఉంటాడు. కాకపోతే కొంచెం కంగారుగా ఉంటాడు అనమాట. ఎందుకంటే థామస్ కాల్ చేశాడు కదా. అదే సమయంలో మన కథలో హీరో కూడా జిమ్ చూసి ఏంటి కొంచెం డిఫరెంట్ గా ఉన్నాడని చెప్పేసి అనుకుంటాడు. ఇదే సమయంలో విక్టర్ వాళ్ళ నాన్నని చూపిస్తారు. ఆయన ఏంటంటే ఇంట్లో ప్రశాంతంగా పడుకుంటాడు. సడన్ గా వంట గదిలో గ్లాస్ పగిలిన సౌండ్ వస్తుంది. పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే జెసికా పాపం పనిచేస్తూ గ్లాస్ పగల కొడుతుంది అనమాట. దాంతో ఈయన ఏమంటాడంటే నీకెందుకమ్మా ఇవన్నీ, ప్రశాంతంగా పడుకోవచ్చు కదా అని చెప్పేసి అంటంతో ఎలా పడుకుంటామో, నా కూతురు, నా కొడుకు, నా భర్త అందరూ ఆ ఊర్లో ఉన్నారు, నేను ఇక్కడికి వచ్చేసాను, అసలు బయటికి ఎలా వచ్చానో నాకు అర్థం కావట్లేదని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు చేతికి చిన్న గాజు గుచ్చుకుంటుంది. దానికి ట్రీట్మెంట్ తీసుకుంటేనే చెప్తుంది అనమాట. చూడండి అక్కడ నా ఇద్దరు పిల్లలు, నా భర్త ఉన్నారు, అసలు నేను బయటికి ఎలా వచ్చాను నాకేం అర్థం కావట్లేదు. అందులోనూ మీ ఇంటి బేస్మెంట్ లో ఒక పిల్లల డ్రాయింగ్ ఉంది కదా, వాడు నన్ను లైట్ హౌస్ నుంచి నెట్టేశాడు. నేనేమనుకున్నానంటే అక్కడ చాలా మంది పిల్లలు ఉంటారు, వాళ్ళని కాపాడదాం అని చెప్పేసి వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే వాడు తప్ప ఎవరు లేరని చెప్పేసి అంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో విక్టర్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే అసలు నిన్ను లైట్ హౌస్ దగ్గరికి పంపించింది ఎవరు, అందులోనూ అక్కడికి వెళ్ళడానికి నువ్వు ఏం చేసావు అని చెప్పేసి అంటంతో మీ అబ్బాయి నన్ను లైట్ హౌస్ దగ్గర పంపించాడు, అందులోనూ ఒక చెట్టు త్వరలోకి వెళ్తే అక్కడి నుంచి లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళొచ్చని, అదే చెట్టు దగ్గర వాళ్ళ అమ్మ చనిపోయిందని నాకు చెప్పాడని చెప్పేసి అంటంతో విక్టర్ వాళ్ళ నాన్నకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే తన భార్య తన కొడుకు బతికే ఉన్నారని చెప్పేసి అనుకుంటాడు. కాకపోతే తన కొడుకు మాత్రమే బతుకున్నాడు, తన భార్య చనిపోయిందని చెప్పేసి తెలిసి ఆయన ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఇంటి వెనకాల గ్లాస్ బాటిల్స్ సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. దాంతో ఆ పెద్ద అడుగుతుంది ఏంటి ఆ సౌండ్ అని చెప్పి అడిగితే అదే ఇంటి వెనకాల ఉన్న చెట్టుకి నా భార్య బాటిల్స్ కట్టింది, దాని వల్ల సౌండ్ వస్తుంది, ఆ చెట్టుకు పేరు కూడా పెట్టుకుంది నా భార్య అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని ఆ తర్వాత హీరో వాళ్ళ కొడుకుని చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. అదే సమయంలో హీరో ఏమంటాడంటే నాకు ఒక ఐడియా వచ్చింది, మన దగ్గర మంత్రించిన రాయి ఉంది కదా, మనం ఫారెస్ట్ లోకి వెళ్ళి ఒక దెయ్యాన్ని పట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చి బంధించి ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలో ఆ దెయ్యం నుంచి మనం ట్రాక్ చేద్దామని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కొడుకు ఏమంటాడంటే ఏం మాట్లాడుతున్నావు నానా, మనుషుల్ని దారుణంగా చంపే దెయ్యంతో ఆటలేంటి నీకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరో ఏమంటాడంటే చూడు జిమ్ అలాగే కెన్నీ వాళ్ళిద్దరు వెళ్ళొచ్చారు, ఒక రోజు నైట్ మొత్తం ఫారెస్ట్ లో ఉన్నారు, ఉదయం వచ్చేసరికి అందరికి తినడానికి ఫుడ్ తీసుకొచ్చారు, వాళ్ళు వెళ్లకుండా ఉంటే మనకు ఫుడ్ వచ్చేదే. అలాగే నేను సారా వెళ్ళాము, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్నాము, మళ్ళీ తిరిగి వచ్చాము, కాబట్టి మనం ఇక్కడ నుంచి తప్పించుకోవాలి అంటే ఫారెస్ట్ లోకి వెళ్ళి మనం బతికి బయటపడుతూ ఉండాలి, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి అంటున్నప్పుడు సడన్ గా అక్కడికి కాలనీ హౌస్ లీడర్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత సడన్ గా హీరో సైలెంట్ అయిపోతాడు. దాంతో ఆవిడకి డౌట్ వచ్చేస్తుంది, ఏంటి సైలెంట్ అయిపోయావు, నాకు తెలియకుండా ఏమైనా ప్లాన్లు వేస్తున్నావు అని చెప్పేసి అంటంతో హీరో కూడా తన ప్లాన్ మొత్తం చెప్తాడు అనమాట. ఇక వేరే దారి లేక ఇలాగ దయ్యాన్ని పట్టుకొద్దాం అనుకుంటున్నాను, ఆ దయ్యం నుంచే మనం ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గం మనకు దొరుకుతుందని చెప్పేసి అంటంతో ఆవిడేమంటుందంటే ఇంతకు ముందు ఒక దయ్యాన్ని పట్టుకున్నావు కదా ఏమైంది అని చెప్పేసి అంటుంది. బేసికల్ గా సీజన్ 2 లో హీరో ఒక దయ్యాన్ని చంపుతాడనమాట. దాంతో హీరో ఏమంటాడంటే నేను ఆ దయ్యాన్ని పట్టుకోలేదు, చంపాను, కానీ ఈసారి మాత్రం దెయ్యాన్ని పట్టుకోవాలి అని చెప్పేసి అంటాడు. అందులోనూ దెయ్యాలు రోజు రోజుకి తెలివి మీరిపోతున్నాయి, మనల్ని మోసం చేస్తున్నాయి, మనలో ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నాయి, మన కళ్ళ ముందే వేరే వాళ్ళని చంపేస్తున్నాయి, కాబట్టి నేను దెయ్యాన్ని పట్టుకోవాల్సిందని చెప్పేసి అంటాడు. ఆవిడేమంటుందంటే ఎలా పట్టుకుంటావు, నిన్ను ఎలాగైతే పశువుల పాకలో హ్యాండ్ కాప్ చేసి పట్టుకున్నాయో అలా పట్టుకుందాం అనుకుంటున్నావా, అవి మామూలు దెయ్యాలు కాదు, మనం గన్నుతో ఎన్నిసార్లు కాల్చినా ఆ దెయ్యాలకి ఏమీ కావట్లేదు, అలాంటి దెయ్యాలను పట్టుకొని ఊర్లో ఒక నాన్ సెన్స్ క్రియేట్ చేస్తావంటావేంటి, అందులోనూ నువ్వు పట్టుకొచ్చిన తర్వాత ఆ దెయ్యం వల్ల ఊర్లో చాలా మంది ఇబ్బంది పడితే ఎవరు బాధ్యులు, నువ్వు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం కెన్నీ వాళ్ళ అమ్మ చనిపోవడమే కదా, అవి చనిపోయిన తర్వాతే నీలో ఏంటంటే కోపం ఇంకొంచెం రెట్టింపు అవుతుంది, కానీ నీకు అర్థం కాని విషయం ఏంటంటే ఇదే ఊర్లో నీ కొడుకున్నాడు, మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఇబ్బంది పడతారు లేదా అది చూసుకోవాలి కదా, ఇది ఏమన్నా సరే నీ ఇష్టం అని చెప్పేసి ఆవిడ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరోవైపు ఫాతిమాని చూపిస్తారు. ఫాతిమా ఏం చేస్తుందంటే వంటగదిలోకి వెళ్తుంది. వీళ్ళు చూస్తే అక్కడ ఒక లేడీ వంట చేస్తూ ఉంటుంది. అందులోనూ ఆవిడ మటన్ వండుతూ ఉంటుంది అనమాట. ఏంటో ఆకలేస్తుంది తింటావా అని
అని చెప్పడంతో ఏం లేదని చెప్పేసి తను బయటకు వచ్చేస్తుంది. అంతేకాకుండా కుళ్ళిపోయిన కూరగాయలన్నీ బయటపడేస్తారనమాట. ఆ కుళ్ళిపోయిన కూరగాయలు తింటూ ఉంటుంది. అది కూడా ఏదో రుచికరమైన భోజనం తిన్నట్లు. కాకపోతే దూరం నుంచి ఒక ముసలావిడ మాత్రం ఫాతిమాని చూస్తుంది. ఈ అమ్మాయి ఏంటి ఇలా తింటుందని చెప్పేసి అనుకుంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఫాతిమా కూడా ముసలావిడిని చూసి ఏం మాట్లాడాలో తెలియక అక్కడి నుంచి పారిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు క్రిస్టీ, ఆ తర్వాత జెడ్, మరి ముఖ్యంగా హీరో వాళ్ళ అసిస్టెంట్ వీళ్ళందరూ ఏంటంటే ఇంకొంతమంది ఊరు వాళ్ళందరినీ కలుపుకొని అందరూ కలిసి నది ఒడ్డున కూరగాయలు ఉన్నాయి కదా ఆ ప్లేస్ కి బయలుదేరి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అప్పటికే హీరో వాళ్ళ అసిస్టెంట్ కి ఎన్ని చెప్తాడు, చూడండి ఇక్కడ చాలా కూరగాయలు ఉన్నాయి, మేము కేవలం ఒక ప్లేస్ లోనే వెతికాము, కాబట్టి మీరు రకరకాల ప్లేసులకు వెళ్తే కూరగాయలు దొరుకుతాయి, సాయంత్రం అయ్యేలోపు మనందరం తిరిగి వెళ్ళిపోవాలని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న విచిత్రమైన బొమ్మలు చూసి ఇవేంటండి ఇలా ఉన్నాయి అని చెప్పేసి అంటారు. దాంతో కెన్నీ ఏమంటాడంటే ఇప్పుడు మనం ఆ దెయ్యాల నుంచి తప్పించుకోవడానికి మంత్రించిన రాళ్ళు పెట్టుకొని తిరుగుతున్నాం కదా, ఇంతకు ముందు పాపం ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ బొమ్మలు పెట్టుకొని ఉండేవాళ్ళు, కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ కి వెళ్ళిపోయి కూరగాయలు వెతకండి అని చెప్పేసి అంటంతో అందరూ రకరకాల ప్లేసులకు వెళ్తారు. ఇదిలా ఉంటే మరోవైపు జిమ్ చూపిస్తారు. తానేంటంటే కొడుక్కి చక్కగా ఫుడ్ వండి పెడతాడు. కరెక్ట్ గా అదే సమయంలో జోలీ కూడా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత సడన్ గా ఇతను ఏమంటాడంటే డాడీ అమ్మ చనిపోయి ఉంటుంది కదా అని చెప్పేసి అంటాడు. దాంతో జిమ్ ఏమంటాడంటే అలా జరగదురా అని చెప్పేసి అంటాడు. కాకపోతే ఇతను ఏమంటాడంటే ఒకవేళ అమ్మను కూడా దెయ్యాలు చంపేసి ఉంటే అతి దారుణంగా చంపేసి ఉంటాయి కదా అని చెప్పేసి అంటాడు. దాంతో జిమ్ కోపం వచ్చేసి పక్కనే ఉన్న గిన్నెలని ఇసిరేస్తాడనమాట. ఆ తర్వాత ఇతని కోపం వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జూలీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో మళ్ళీ ఇంట్లో ఫోన్ మోగుతుంది అనమాట. ఈసారి మాత్రం జిమ్ కాల్ లిఫ్ట్ చేయడు, కాల్ కట్ చేస్తాడు. ఇదిలో ఉంటే మరోవైపు జెసికాని, ఆ తర్వాత విక్టర్ వాళ్ళ నాన్నని చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే ఇంటి వెనకాల ఉన్న చెట్టును చూస్తూ ఉంటారు. అంతేకాకుండా జెసికా ఎలాగైతే ఆ ఫారెస్ట్ లో చెట్టును చూసిందో అలాగే ఈ చెట్టు ఉంటుంది. అదే సమయంలో విక్టర్ వాళ్ళ నాన్న అంటాడు ఇలాగే ఉందమ్మా ఫారెస్ట్ లో చెట్టు అని చెప్పేసి అంటంతో లేదండి ఆ చెట్టు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, లోపలికి ఒక మనిషి వెళ్ళేంత దారి కూడా ఉంటుందని చెప్పేసి అంటంతో విక్టర్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే నా భార్యకి ఈ చెట్టు అంటే చాలా ఇష్టం, ఎప్పుడు చూసిన ఈ చెట్టు చుట్టూ తిరుగుతూనే ఉంటుంది, అందులోనూ ఇలాంటి చెట్టు వేరే చోట చూసి దానికి రీప్లేస్మెంట్ గా ఇక్కడ ఒక చెట్టు పెట్టుకుంది, అంతేకాకుండా ఇక్కడికి కొంచెం దూరంలోనే ఆ చెట్టు ఉందని చెప్పేసి అంటంతో జెసికాకి ఏంటంటే ఆ చెట్టు చూడాలని చెప్పేసి కోరిక పెరిగిపోతుంది. అందులోనూ విక్టర్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే నేను నా భార్య ఇద్దరం కలిసి ఆ చెట్టును తగలబెట్టేసి అమ్మ కోపం వచ్చేసి ఇప్పుడు ఆ చెట్టు ఏ పరిస్థితిలో ఉందో ఏమో అని చెప్పేసి అంటంతో ఈ జెసికా మాత్రం లేదు లేదు మనం వెళ్దాం ఆ చెట్టును చూద్దాం అని చెప్పేసి అంటుంది. విక్టర్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే సరిపదా అని చెప్పేసి కారు ఎక్కించుకుంటాడు. ఆ తర్వాత కూడా చెప్తాడు లేదమ్మా ప్రశాంతంగా పడుకో, పాపం నువ్వు ఎన్ని రోజులు ఫారెస్ట్ లో ఉండొచ్చావు అని చెప్పేసి అంటంతో లేదండి ఆ చెట్టును చూడాలి, ఆ ఊర్లో ఉన్న జనాల్ని కాపాడాలి అని చెప్పేసి అంటంతో విక్టర్ వాళ్ళ నాన్న కూడా సరే అని చెప్పేసి కారు స్టార్ట్ చేస్తాడు. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరోతో చనిపోయిన ఆ చర్చి ఫాదర్ మాట్లాడుతూ ఉంటాడు. హీరోతో ఆ చర్చి ఫాదర్ ఏమంటాడంటే చూడు నువ్వు వేస్తున్న ప్లాన్ వర్కౌట్ అవదు, ఎందుకంటే నువ్వు ఒక దెయ్యాన్ని పట్టుకొని ఆ దెయ్యాన్ని ఎంక్వైరీ చేసి అందులోను ఆ దెయ్యాన్ని ఒక గదిలో బంధించి నువ్వు మిగతా దెయ్యాల నుంచి ఎలా తప్పించుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నావు కదా, ఆ ప్రాసెస్ లో నీకేదన్నా అయితే ఏంటి పరిస్థితి, ఎందుకంటే ఈ ఊర్లో ఉన్న చాలా మందిని నువ్వు కాపాడావు, ఒకవేళ ఆ దెయ్యాన్ని పట్టుకునే ప్రాసెస్ లో నీకేదన్నా అయితే ప్రాబ్లం కదా అని చెప్పేసి అంటంతో హీరో మాత్రం ఖచ్చితంగా పట్టుకొని తీరాల్సిందే, నా ప్లాన్ లో ఎటువంటి మార్పులు ఉండవు అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు సారా దగ్గరికి విక్టర్ వస్తాడు. అది కూడా ఒక పాత సూట్ కేసు తీసుకొచ్చి ఈ రూమ్ లో బాగా బెడ్షీట్లు ఉన్నాయని చెప్పేసి అంటంతో ఉన్నాయి అని చెప్పేసి అంటుంది. ఎందుకు అని చెప్పేసి కూడా అడుగుతుంది. దాంతో విక్టర్ ఏమంటాడంటే ఈ సూట్ కేసులో చాలా సీక్రెట్లు ఉన్నాయి, అవి నేను నీకు చెప్తాను అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఫాతిమాని చూపిస్తారు. ఫాతిమా దగ్గరికి ఆ ముసలావిడ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఫాతిమాతో చెప్తుంది చూడమ్మా గర్భవతిగా ఉన్నప్పుడు ఏం తినాలో ఏం తినకూడదు ఎవరికి ఏం అర్థం కాదు, కాకపోతే నువ్వు తినే తిండి చూస్తుంటే నాకు కూడా కొంచెం డౌట్ గా ఉంది, ఏది ఏమైనా సరే నువ్వైతే భయపడ మాకు, నేను ఆ విషయం ఎవరితో చెప్పను, నీకు ఏ హెల్ప్ కావాలో నేను చేస్తాను, ఒకవేళ నీకు అలా ఎందుకు తినాలనిపిస్తుందో తెలుసుకోవాలంటే దానికి కూడా నేను హెల్ప్ చేస్తానమ్మా, నువ్వేం కంగారు పడద్దు అని చెప్పేసి అంటుంది. బేసికల్ గా ఫాతిమా బాధ ఏంటంటే అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరూ పిల్లల్ని కనలేదు, అలాంటిది ఫాతిమా ఇప్పుడు గర్భవతి అయింది. అందులోనూ ఫాతిమా ఈ ఊరు రావడానికంటే ముందు ఏంటంటే డాక్టర్లు ఈ అమ్మాయి గర్భవతి అయ్యే అవకాశం లేదు అని చెప్పేసి అన్నారనమాట. అందుకని ఫాతిమా భయపడుతోంది, తనకు పుట్టే పిల్లలు నిజంగా మనుషులా లేకపోతే దెయ్యాలా అని చెప్పేసి తాను బాధపడుతూ ఉంది. ఇదిలా ఉంటే మరోవైపు జెడ్డును చూపిస్తారు. జెడ్ ఏంటంటే వేరే చోట కూరగాయలు ఉన్నాయి లేదని చెప్పేసి చెక్ చేయడానికి వెళ్తాడు. అలా వెళ్లి చూస్తే సడన్ గా ఒక మనిషి బుర్రలో రాడ్డు గుచ్చుకొని అల్లాడుతూ ఉంటాడు. దాంతో జెడ్ కూడా కాపాడటానికి వెళ్తే అతను ఏంటంటే జెడ్ గొంతు పట్టుకుని నొక్కుతూ ఉంటాడు. దాంతో కాపాడండి అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. మళ్ళీ వెనక్కొచ్చి చూస్తే జెడ్ అక్కడ ఎవరూ కనిపించరు. కట్ చేస్తే మరోవైపు క్రిస్టీ ఏం చేస్తుందంటే కెన్నీ దగ్గరకు వస్తుంది అనమాట. బేసికల్ గా కెన్నీ ఏంటంటే మనం ఎన్ని కూరగాయలు కుదిరితే అన్ని కూరగాయలు తీసుకెళ్ళి
తీసుకెళ్ళాలి, ఎందుకంటే మళ్ళీ మనం ఇక్కడికి వస్తామో లేదో తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. క్రిస్టీకి ఏంటంటే పాపం వాళ్ళ అమ్మగారు రీసెంట్ గా చనిపోయారు, అయినా సరే ఊర్లో ఉన్న ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్నాడు అని చెప్పేసి తాను జాలు చూపిస్తూ వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుతూ ఉంటుంది. కెన్నీ మాత్రం ఆ టాపిక్ ని అవాయిడ్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో జెడ్ మాత్రం నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పేసి భయం వేసి పరిగెత్తుకుంటూ వస్తాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే జెడ్ దగ్గరకు వచ్చి ఆపాలని చూస్తూ ఉంటారు. అంతేకాకుండా కెన్నీ కూడా చెప్తాడు అనమాట, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము, మనందరం ఉన్నాం కదా, కూరగాయలు తీసుకుని వెళ్ళిపోదాం అని చెప్పంటే జెడ్ మాత్రం లేదు లేదు ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు అర్థం కావట్లేదు అని చెప్పేసి పారిపోతూ ఉంటాడు. దాంతో క్రిస్టీ కూడా పట్టుకుందాం అని చెప్పేసి వెనకాల పరిగెడుతూ ఉంటుంది. సడన్ గా క్రిస్టీ కాలు ఒక ట్రాప్ లో ఇరుక్కుపోతుంది. దాంతో పాపం అమ్మాయి అక్కడే కింద పడిపోతుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ ట్రాప్ ని ఎలాగైనా సరే విడిపించాలని చూస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు రెస్టారెంట్ లో ఆ బస్ డ్రైవర్ లేడీ ఏంటంటే అంట్లు తోముతూ ఉంటుంది. ఆవిడకి ఈతన్ హెల్ప్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ లేడీ హీరోతో ఏమంటుందంటే మనం ఇక్కడ నుంచి బయటపడే మార్గం దొరకదేమో, రోజు రోజుకి మనుషులు చనిపోతున్నారే తప్ప ఒక్కళ్ళు కూడా హ్యాపీగా బయటకు వెళ్ళలేకపోతున్నారని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే మీరేం కంగారు పడకండి, మనం ఎలాగైతే ఈ ఊర్లోకి వచ్చామో అలాగే ఈ ఊర్లోంచి బయటికి వెళ్ళిపోతాము, ఆ మార్గం ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉంటాడు. కాకపోతే పక్కనున్న ఈతను ఏమంటాడంటే ఎలాగా ఆ కెన్నీ వాళ్ళ అమ్మ చనిపోయినట్లు లేకపోతే మామ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయి చనిపోయినట్లు అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో ఏమంటాడంటే నాకు తెలిసినంత వరకు మీ అమ్మ చనిపోలేదు, మీ అమ్మ బతికే ఉంది, నువ్వేం కంగారు పడకని చెప్పేసి అంటంతో ఈతనికి కూడా హీరో మాటల మీద నమ్మకం లేక సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు క్రిస్టీని చూపిస్తారు. క్రిస్టీ కాలుకున్న ఆ ట్రాప్ ని తీసేయడానికి అందరూ ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. అదే సమయంలో కెన్నీ కోపం వచ్చేసి జెడ్డుని తిడతాడు అనమాట, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీ వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి అంటంతో క్రిస్టీ ఏమంటుందంటే లేదు లేదు నేనే చూసుకోకుండా కాలు వేసానని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత ఆ ట్రాప్ ని ఎలా కట్ చేయాలని చెప్పేసి చూస్తున్నప్పుడు ఆ ట్రాప్ కి ఒక చైన్ ఉంటుంది అనమాట. ఆ చైన్ కాస్త చెట్టు కట్టేసి ఉంటుంది. దాంతో అందరికి భయం వేస్తుంది, ఎందుకంటే చీకటి పడితే ఖచ్చితంగా అతి దారుణంగా క్రిస్టీ చనిపోతుందని చెప్పేసి చీకటి పడే లోపే ఎలాగైనా సరే తనని తప్పించాలని చెప్పేసి వాళ్ళు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు ఫాతిమాని ఆ పెద్దవాడిని చూపిస్తారు. వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పక్కనే ఎల్గిన్ నిద్రపోతూ ఉంటాడు అనమాట. మనోడు చాలా రోజుల తర్వాత నిద్రపోతున్నాడు, ఎందుకంటే నిద్రపోతే దెయ్యాలు వస్తాయేమో అని చెప్పేసి భయపడుతూ ఉన్నాడు. అదే సమయంలో ఆ పెద్దవాడు ఫాతిమాతో ఏమంటుందంటే చూడమ్మా నువ్వు భయపడుతూ ఉన్నావు కదా, లోపల బేబీ ఉందా దెయ్యం ఉందా ఎవడు నాకు పుడతాడా లేదా అని చెప్పేసి భయపడుతున్నావు కదా, కాబట్టి నీ కోసం టారో కార్డ్స్ తీసుకొచ్చాను, వీటిల్లో ఏదో ఒకటి నువ్వు సెలెక్ట్ చేసుకుంటే నీ భవిష్యత్తు గురించి నీకు తెలిసిపోతుందని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి నమ్మదన్నమాట. కాకపోతే పెద్దవాడు ఏమంటుందంటే చూడు ఒక ఊర్లో అందరూ లాక్ అయిపోయి బయటకు వెళ్ళలేని పరిస్థితి వస్తుందని చెప్పేసి ఎప్పుడన్నా అనుకున్నావా, జరుగుతుంది కదా, అంతేకాకుండా సాయంత్రం అయితే దెయ్యాలు వచ్చి మనుషులను చంపేస్తాయని చెప్పేసి అనుకున్నావు కదా, జరుగుతుందా, కాబట్టి వీటిని కూడా నమ్మమ్మా, నువ్వు గనక మనసులో ఒకటి అనుకొని దానికి సంబంధించిన కార్డు తీస్తే నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో నీకు తెలిసిపోతుందని చెప్పేసి అంటంతో ఫాతిమాకు కూడా ఇంట్రెస్ట్ పెరిగిపోయి తను ఒక కోరిక కోరుకుంటుంది. అంటే నా కడుపులో ఉన్న బేబీ ఆరోగ్యంగా ఉందా లేదా అని చెప్పేసి క్వశ్చన్ అడిగి ఒక కార్డు తీస్తున్నప్పుడు సడన్ గా ఒక కాకి వచ్చేసి విండో గుద్దుకుంటుంది. దాంతో ఫాతిమా భయపడుతుంది. ఆ పెద్దవాడు కూడా సర్లే ఏదో అలా జరిగిందిలేమ్మా తీయమ్మా అని చెప్పేసి అంటంతో మళ్ళీ ఫాతిమా కార్డు తీసే గ్యాప్ లోనే బయట ఉన్న కాకి అద్దం పగలగొట్టుకుని లోపలికి వచ్చేసి చనిపోతుంది. దాంతో ఫాతిమాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఎందుకంటే తను 2 సార్లు కార్డు తీపోయే గ్యాప్ లోనే ఆ కాకి లోపలికి రావాలని ట్రై చేసింది, రెండోసారి లోపలికి వచ్చి చనిపోయిందని. ఇదిలో ఉంటే మరోవైపు జెడ్డుని చూపిస్తారు. బేసికల్ గా వీళ్ళు ఆ ఊర్లోకి ఎంటర్ అయినప్పుడు అంటే వీళ్ళు కూరగాయలు తీసుకుందాం అని చెప్పేసి ఒక ప్లేస్ కి ఎంటర్ అయ్యారు కదా, అక్కడ కొన్ని బొమ్మలు కనిపించాయి కదా, ఆ బొమ్మల దగ్గర ఒక రాడ్ ఉంటుంది అనమాట, బొమ్మలు నిలబెట్టిన రాడ్డు. దాంతో జెడ్ ఏం చేస్తాడంటే బొమ్మలే కదా అని చెప్పేసి పక్కన ఉన్న రాడ్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ బొమ్మ కింద పడిపోతుంది. ఆ తర్వాత రాడ్ తీసుకొని క్రిస్టీ కాలుకున్న ట్రాప్ ను ఓపెన్ చేస్తాడు. దాంతో ఆ అమ్మాయి కాలు బయటకు వచ్చేస్తుంది. కాకపోతే ఇంతకు ముందు ఎవడైతే జెడ్డుకి కనిపించాడో వాడు మళ్ళీ కనిపించి తన ముందు రక్తం తాగుతూ ఉంటాడు. దాంతో జెడ్డుకి భయం వేస్తుంది. కానీ మిగతా వాళ్ళందరూ ఏమంటారంటే చీకటి పడిపోతుంది లోపలికి వెళ్దాం పదండి అని చెప్పేసి ఆ గుడిసె లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏం చేస్తాడంటే బస్సులో ఉండే ర్యాండల్ దగ్గరికి వెళ్ళి ఈ రోజు నువ్వు ఆఫీసులో పడుకో, నేను ఈ బస్సులో పడుకుంటా అని చెప్పేసి అంటాడు. దాంతో ర్యాండల్ కి డౌట్ వచ్చేసి ఎందుకని చెప్పంటే హీరో ఏమంటాడంటే బయట దెయ్యాలు తిరుగుతూ ఉంటున్నాయి కదా వాటిని అబ్జర్వ్ చేయాలి అందుకని అని చెప్పేసి అంటాడు. కాకపోతే దెయ్యాల్ని పట్టుకోవాలి అని చెప్పేసి హీరో ప్లాన్ అనమాట, అందుకని తను ఎక్కడికి వచ్చాడు. ఇదిలా ఉంటే మరోవైపు జెసికాని విక్టర్ వాళ్ళ నాన్నని చూపిస్తారు. వాళ్ళిద్దరు కారులో వెళ్తున్నప్పుడు డాష్ బోర్డ్ లో ఒక బ్రాస్లెట్ ఉంటుంది. ఆ బ్రాస్లెట్ చూసిన తర్వాత జెసికాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఎందుకంటే ఇదే బ్రాస్లెట్ ని సీజన్ 1 లో రెస్టారెంట్ బ్యాక్ సైడ్ ఉన్న స్టోర్ రూమ్ లో చూసిందనమాట. మళ్ళీ ఇక్కడ తాను చూస్తుంది, అంటే ఇదంతా ఒక ట్రాప్ ఏమో, ఎందుకంటే నాకు అక్కడ కనిపించింది మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది, ఒకవేళ నీ భార్య అక్కడికి వచ్చి పెట్టిందేమో, నాకెందుకో భయంగా ఉంది, కాబట్టి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దని చెప్పేసి అంటంతో
విక్టర్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే లేదమ్మా ఆ చెట్టు దగ్గరికి వెళ్దాము, ఎందుకంటే నా కొడుకు ఇంకా బతికే ఉన్నాడని చెప్పేసి అంటున్నావు కదా, నా కొడుకుని నేను చూడాలమ్మా అని చెప్పేసి అంటున్నప్పుడు ఇద్దరి మధ్య వాదన జరుగుతుంది అనమాట. జెసికా ఏమంటుందంటే వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటుంది. విక్టర్ వాళ్ళ నాన్న ఏంటంటే వెళ్దామని చెప్పేసి అంటాడు. ఈ గ్యాప్ లో అనుకోకుండా కారుకి యాక్సిడెంట్ అవుతుంది. కట్ చేస్తే ఇప్పుడు వీళ్ళిద్దరు ఒక అంబులెన్స్ లో ఉంటారు. కాకపోతే విక్టర్ వాళ్ళ నాన్న మాత్రం కాన్షియస్ లో లేడు, కానీ జెసికా మాత్రం కాన్షియస్ లో ఉంటుంది. మేము ఇక్కడికి ఎలా వచ్చామని చెప్పేసి అంటంతో పక్కనే ఉన్న పోలీసు లేడీ అంటుంది అనమాట, చూడు మీ ఇద్దరికి యాక్సిడెంట్ అయింది, అందులోను ఇంతకు ముందు నిన్ను కలవడానికి అని చెప్పేసి నేను హాస్పిటల్ కి వస్తుంటే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయావు నువ్వు, ఇక మీ దగ్గర తప్పించుకొని పారిపోలేవు అని చెప్పేసి అంటుంది. అందులోను ఆ అంబులెన్స్ ఏంటంటే సడన్ గా ఒక చోట ఆగిపోతుంది. దాంతో ఈ పోలీసు అడుగుతుంది ఏంటి అంబులెన్స్ ఆపేసావని చెప్పేసి అంటంతో డ్రైవర్ ఏమంటాడంటే మనం ఇక్కడ నుంచి వెళ్ళలేమండి అని చెప్పేసి అంటాడు. దాంతో జెసికా కూడా ఏంటి అని చెప్పి చూస్తే కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ఇంతకు ముందు వీళ్ళు ఎలాగైతే ఒక చెట్టు రోడ్డుకి అడ్డంగా ఉండటం వల్ల ఆ ఊర్లోకి వెళ్లారు, ఇప్పుడు అలాగే ఒక చెట్టు రోడ్డుకి అడ్డంగా ఉంటుంది. దాంతో జెసికా మాత్రం అలా జరగకూడదని చెప్పేసి తాను వణికిపోతూ ఉంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా కామెంట్ కూడా చేయండి. ఏది ఏమైనా సరే ఇప్పటికీ మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.